తెలంగాణలో తొలి గ్రేటర్ మేయర్ ఎవరు కాబోతున్నారు? గ్రేటర్ పీఠాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి అప్పగించబోతున్నారు? మేయర్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా? ప్రచారంలో ఉన్నవారికి కాకుండా కొత్తవారికి పదవియోగం పడుతుందా? గ్రేటర్ మేయర్ అభ్యర్థిపై టీఆర్ఎస్ లో ఉత్కంఠ. జోరుగా వినిపిస్తున్న బొంతు రామ్మోహన్. పోటీలో కేకే కూతురు విజయలక్ష్మి. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక. మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయనున్న కేసీఆర్. సెటిలర్లకు డిప్యూటీ మేయర్ పదవి. గ్రేటర్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు మేయర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. 99 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్ కే ఈ 2 పదవులు దక్కనున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే టీఆర్ఎస్ సునాయాసంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కైవసం చేసుకోనుంది. మేయర్ పదవి చేపట్టేందుకు టీఆర్ఎస్ లో పెద్ద క్యూ కనిపిస్తోంది. టీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న బొంతు రామ్మోహన్ పేరు మేయర్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. చెల్లపల్లి డివిజన్ నుంచి రామ్మోహన్ గెలిచారు. బంజారా హిల్స్ డివిజన్ నుంచి గెలిచిన కేకే కూతురు విజయలక్ష్మి కూడా రేసులో ఉన్నానంటున్నారు. వీరే కాదు, చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి కార్పొరేటర్లుగా గెలిచిన కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. తమ పాజిటివ్స్, పోటీలో ఉన్న ఇతరులకున్న నెగటివ్స్ ను నివేదిక రూపంలో పార్టీ అధినాయకుల ముందు ఉంచుతున్నారు. డిప్యూటీ మేయర్ విషయంలో టీఆర్ఎస్ నాయకత్వానికి క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. సెటిలర్లకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలనే వాదన టీఆర్ఎస్ లో బలంగా వినిపిస్తోంది. సెటిలర్స్ కాని పక్షంలో మైనారిటీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పేర్లెన్ని వినిపిస్తున్నా టీఆర్ఎస్ రాజకీయాల గురించి తెలిసిన వారు మాత్రం అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నరసింహారావు, స్పెషల్ కరెస్పాండెంట్.